ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 180 నుంచి 183 పేజీ వరకు. అడవిలో తిరుగుబాటు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోనూ ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. వారిలో కొంతమంది సంతాల పరగనాలలో సిద్ధూ ఖానాలు, చోటా నాగపూర్లో బిర్సా ముండా, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజులు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేశారు. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా అటవీ సమూహాలు తమపై విధించబడుతున్న మార్పులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయి. వారిలో సంతాల్ పరగనాలలో సిద్ధూ ఖానాలు, చోటా నాగపూర్లో బిర్సా ముండా, ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజులు బ్రిటిష్ వారి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎప్పుడు బస్తార్లో జరిగిన అటువంటి ఒక తిరుగుబాటు గురించి వివరంగా చర్చించుకుందాం. 1910లో సింపుల్గా 1910లో బస్తార్లో తిరుగుబాటు జరిగింది. దాని గురించి చూద్దాం. బస్తార్ ప్రజలు. బస్తార్ అనేది ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో. బస్తార్ అనేది ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఉంది. దీనికి ఏవి సరిహద్దులుగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రాలు. దీనికి ఏవి సరిహద్దులుగా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్రాలు ఉన్నాయి. బస్తర్ కేంద్ర ప్రాంతం ఎక్కడ ఉందంటే పీఠభూమిపై ఉంది. బస్తర్ యొక్క కేంద్ర ప్రాంతము ఎక్కడ ఉందంటే పీఠభూమిపై ఉంది. ఈ పీఠభూమి గల సరిహద్దులు ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానం, దక్షిణంగా గోదావరి మైదానం. ఈ పీఠభూమి సరిహద్దులు ఏంటంటే ఉత్తరంగా ఛత్తీస్గఢ్ మైదానం ఉంది, దక్షిణంగా గోదావరి మైదానం కూడా ఉంది. టెక్స్ట్ బుక్లో పటం కూడా ఉంది, చూడండి. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుందంటే ఇంద్రావతి నది. ఏ నది బస్తర్ మీదుగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుందంటే ఇంద్రావతి నది. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారంటే మరియా, మురియా, గోండ్లు, దుర్వార్లు, బత్రాలు, హల్బాలు. బస్తర్లో ఏ సమూహాల వారు నివసిస్తున్నారంటే మరియా, మురియా, గోండ్లు, దుర్వార్లు, బత్రాలు, హల్బాలు. వారు వేరు వేరు భాషలు మాట్లాడినప్పటికీ ఏవి ఒకే రకంగా ఉంటాయంటే వారి ఆచారాలు, నమ్మకాలు ఒకే రకంగా ఉంటాయి. వారు వేరు వేరు భాషలు మాట్లాడినప్పటికీ ఏవి ఒకే రకంగా ఉంటాయంటే వారి ఆచారాలు, నమ్మకాలు ఒకే రకంగా ఉంటాయి. బస్తర్ ప్రజలు ప్రతి గ్రామంలోని భూమిని ఎవరు తమకు ఇచ్చిందని నమ్ముతారంటే భూమాత. బస్తర్ ప్రజలు ప్రతి గ్రామంలోని భూమిని ఎవరు తమకు ఇచ్చిందని నమ్ముతారంటే భూమాత తమకు ఇచ్చిందని నమ్ముతారు. దీనికి కృతజ్ఞతగా ప్రతి వ్యవసాయ పండుగలోనూ ఎవరికి నైవేద్యాలు సమర్పిస్తున్నారంటే భూమాతకు. దీనికి కృతజ్ఞతగా ప్రతి వ్యవసాయ పండుగలోనూ ఎవరికి నైవేద్యాలు సమర్పిస్తారంటే భూమాతకు. ఎప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారిందంటే 1947. ఎప్పుడు బస్తర్ కాంకేర్ రాజ్యంలో విలీనం చేయబడి మధ్యప్రదేశ్లో బస్తర్ జిల్లాగా మారిందంటే 1947. ఎప్పుడు ఇది అంటే బస్తర్ మళ్ళీ కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది అంటే 1998లో. ఎప్పుడు ఇది అంటే బస్తర్ అనేది మరలా కాంకేర్, బస్తర్, దాంతీవాడ అనే 3 జిల్లాలకు విభజించబడింది అంటే 1998లో. బస్తర్ ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భాగమైంది అంటే 2001లో. బస్తర్ అంటే ఇక్కడ ఇది అంటే బస్తర్ అనేది ఎప్పుడు ఛత్తీస్గఢ్లో భాగమైంది అంటే 2001లో. 1910 తిరుగుబాటు మొదట ఏ అటవీ ప్రాంతంలో మొదలై త్వరలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందంటే కాంగేర్లో మొదలైంది. 1910 తిరుగుబాటు మొదట ఏ అటవీ ప్రాంతంలో మొదలై త్వరలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిందంటే కాంగేర్లో మొదలైంది. భూమినే కాకుండా నదులు, పర్వతాలు, అడవులను కూడా గౌరవిస్తారు. ప్రతి గ్రామానికి గల సరిహద్దులు తెలుసు కనుక సరిహద్దు లోపల ఉండే వేటిని స్థానిక ప్రజలు కాపాడుకుంటారంటే సహజ వనరులను. భూమినే కాకుండా నదులు, పర్వతాలు, అడవులను కూడా గౌరవిస్తారు. ప్రతి గ్రామానికి గల సరిహద్దులు తెలుసు కనుక సరిహద్దు లోపల ఉండే వేటిని స్థానిక ప్రజలు కాపాడుకుంటారంటే సహజ వనరులను. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏమి అని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారంటే దేవ్సారి, దాండ్ లేదా మాన్. ఒక గ్రామంలోని ప్రజలు మరొక గ్రామంలోని అడవుల నుండి కొంత కలపను తీసుకోవాలంటే ఏమి అని పిలిచే చిన్న రుసుమును చెల్లిస్తారంటే దేవ్సారి, దాండ్ లేదా మాన్. కొన్ని గ్రామాల వారు అడవుల సంరక్షణకు ఎవరు నియమించి ప్రతి ఇంటి నుండి కొంత ధాన్యం అతడికి ఇచ్చేవారంటే ఒక కాపలాదారుని. కొన్ని గ్రామాల వారు అడవుల సంరక్షణకు ఎవరు నియమించి ప్రతి ఇంటి నుండి కొంత ధాన్యం అతనికి ఇచ్చేవారంటే ఒక కాపలాదారుని నియమించి ప్రతి ఇంటి నుంచి కొంత ధాన్యం అతనికి ఇచ్చేవారు. ప్రతి సంవత్సరం అక్కడ ఒక వేట జరుగుతుంది. ఆ సమయంలో ఇందులోని గ్రామ పెద్దల సమావేశమే అడవులతో పాటు ఇతర ఆందోళనకర సమస్యలపై చర్చిస్తారంటే ఒక పరగన లేదా గ్రామ సమూహంలోని. ప్రతి సంవత్సరం అక్కడ ఒక వేట జరుగుతుంది. ఆ సమయంలో ఇందులోని గ్రామ పెద్దలు అంటే ఒక గ్రామ సమూహం, ఆ గ్రామ సమూహం మనం ఏంటంటే పరగనలోని గ్రామ పెద్దలు సమావేశమై అడవులతో పాటు ఇతర ఆందోళనకర సమస్యలపై చర్చిస్తారు. తర్వాత ప్రజల భయాలు.
1905లో వలస ప్రభుత్వం అడవిలో ఎన్ని వంతుల రిజర్వేషన్ చేయాలని, పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారంటే 2 వంతుల. 1905లో వలస ప్రభుత్వం అడవిలో ఎన్ని వంతుల రిజర్వేషన్ చేయాలని, పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ నిలిపివేయాలని ప్రతిపాదించినప్పుడు బస్తర్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారంటే 2 వంతుల రిజర్వేషన్ చేయాలని అడవిలో. కొన్ని గ్రామాల షరతులపై అడవుల్లో ఉండేందుకు అనుమతించారు. వారు అటవీ శాఖ కోసం చెట్లను నరికి రవాణా చేయడం, అడవులను మంటల నుండి కాపాడడం వంటివి ఉచితంగా చేయాలి. క్రమేపీ వీటికి ఏమని పేరు వచ్చిందంటే అటవీ గ్రామాలు. కొన్ని గ్రామాలను షరతులపై అడవిలో ఉండేందుకు అనుమతించారు. వారు అటవీ శాఖ కోసం చెట్లను నరికి రవాణా చేయడం, అడవులను మంటల నుండి కాపాడడం వంటి ఉచితంగా చేయాలి. క్రమేపీ వీటికి ఏమని పేరు వచ్చిందంటే అటవీ గ్రామాలని పేరు వచ్చింది. ఇతర గ్రామాల ప్రజలను ఎటువంటి ముందస్తు సమాచారం లేదా పరిహారం లేక ఏమి చేసేవారంటే నిర్వాసితులను చేసేవారు. ఇతర గ్రామాల ప్రజలను ఎటువంటి ముందస్తు సమాచారం లేదా పరిహారం లేకుండా ఏం చేసేవారంటే నిర్వాసితులను చేసేవారు. భూమి అద్దె పెరగడం, తరచుగా వలస అధికారులకు ఉచితంగా పనిచేయడం, వస్తు సరఫరా ఉచితంగా చేయడం వంటి బాధలను చాలా కాలం అనుభవించారు. ఇప్పుడు తీవ్రమైన కరువులు కూడా వచ్చాయి. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చాయంటే 1899, 1900 ఒకసారి, 1907, 1908లో మరొకసారి. భూమి అద్దె పెరగడం, తరచుగా వలస అధికారులు ఉచితంగా పనిచేయడం, వస్తు సరఫరా ఉచితంగా చేయడం వంటి బాధలను చాలా కాలం అనుభవించారు. ఎప్పుడు తీవ్రమైన కరువులు వచ్చాయంటే 1890 నుంచి 1900లో ఒకసారి, 1907, 1908లో మరొకసారి. దీనితో ఏవి చివరాస్త్రంగా నిరూపించబడ్డాయంటే రిజర్వేషన్లు అనేవి చివరాస్త్రంగా నిరూపించబడ్డాయి. దీనితో ఏవి చివరాస్త్రంగా నిరూపించబడ్డాయంటే రిజర్వేషన్లు అనేవి చివరాస్త్రంగా నిరూపించబడ్డాయి. ప్రజలు తమ గ్రామ సభల్లో, బజార్లో, పండుగల్లో లేదా అనేక గ్రామాల పెద్దలు, పూజారులు ఎక్కడ సమావేశమైన ఈ సమస్యలను సేకరించి చర్చించడం ప్రారంభించారు. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు దీనిని మొదటగా ప్రారంభించారంటే కంగేర్. ప్రజలు తమ గ్రామ సభల్లో, బజార్లో, పండుగల్లో లేదా అనేక గ్రామాల పెద్దలు, పూజారులు ఎక్కడ సమావేశమైన ఈ సమస్యలను సేకరించి చర్చించడం ప్రారంభించారు. మొదట రిజర్వేషన్ జరిగిన ఏ అడవులకు చెందిన ధృవాలు దీనిని మొదటగా ప్రారంభించారంటే కంగేర్ అడవులకు చెందిన ధృవాలు ఈ గ్రామ సభల్లో, బజార్లో, పండుగల్లో గ్రామ పెద్దలు ఈ సమస్యలు చర్చించడం అనేది ప్రారంభించారు. ఇవి స్టార్ట్ చేసింది ఎవరంటే కంగేర్ అడవులకు చెందిన ధృవాలు దీనిని మొదటగా స్టార్ట్ చేశారు. దీనిని అంటే గ్రామ సభల్లో చర్చించడం, సమస్యల గురించి చర్చించడం, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనే దాన్ని, అంటే తిరుగుబాటు అనే దాన్ని సింపుల్గా ఎవరు ప్రారంభించారంటే కంగేర్ అడవులకు చెందిన ధృవాలు. ఒక్క నాయుడికి లేకపోయినప్పుడు ఏ గ్రామానికి చెందిన గుండాధుర్లు ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకుంటారంటే నేతనార్ గ్రామానికి చెందిన, ఒక్క నాయకుడు లేకపోయినప్పటికీ ఏ గ్రామానికి చెందిన గుండాధుర్లు ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పుకుంటారంటే నేతనార్లు. ఎప్పుడు మామిడి కొమ్మలు, మట్టి మొద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయంటే 1910లో. ఇప్పుడు మామిడి కొనలు, మట్టి మొద్దలు, మిరపకాయలు, బాణాలు గ్రామాల మధ్య తిరిగాయంటే 1910లో. నిజానికి అవి ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఆహ్వానించే సందేశాలంటే బ్రిటిష్ వారికి. నిజానికి అవి ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమించమని ఆహ్వానించే సందేశాలంటే బ్రిటిష్ వారికి. తిరుగుబాటు ఖర్చులకు ప్రతి గ్రామం కొంత సహకారం అందించింది. బజార్లను దోచుకున్నారు, అధికారులు వ్యాపారస్తులు ఇళ్లను దోచుకున్నారు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు, దోచుకున్నారు, ధాన్యాన్ని తిరిగి పంపిణీ చేశారు. దాడికి గురైన వాళ్ళు చాలామంది ఏదో విధంగా దీనితో సంబంధం ఉన్నవారంటే వలస రాజ్యంతో, అణచివేత చట్టాలతో. తిరుగుబాటు ఖర్చులకు ప్రతి గ్రామం కొంత సహకారం అందించింది. బజార్లను దోచుకున్నారు, అధికారులు వ్యాపారస్తులు ఇళ్లను దోచుకున్నారు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు తగలబెట్టారు, దోచుకున్నారు, ధాన్యాన్ని తిరిగి పంపిణీ చేశారు. దాడికి గురైన వారిలో చాలామంది ఏదో విధంగా దీనితో సంబంధం ఉన్నవారంటే వలస రాజ్యంతో, అణచివేత చట్టాలతో సంబంధం ఉన్నవారు. ఈ సంఘటనలు గమనించిన విలియం వార్డ్ అనే మిషనరీ ఏమని రాశాడంటే పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుండి జగదల్పూర్ లోనికి ప్రవేశించారని ఆయన రాశారు. ఈ సంఘటనలు గమనించి విలియం వార్డ్ అనే మిషనరీ ఏమని రాశారంటే పోలీసులు, వ్యాపారులు, ఫారెస్ట్ ప్యూన్లు, ఉపాధ్యాయులు, వలసదారులు అన్ని వైపుల నుంచి జగదల్పూర్లోనికి ప్రవేశించారని ఆయన రాశారు. తర్వాత బీజాపూర్ వైపు నుండి దివాన్ వస్తాడని ఊహించిన బోండియా 400 మందిని సమీకరించి అనేక మేకలను బలి ఇచ్చి మార్గ మధ్యంలో అతను అడ్డగించడానికి ప్రయత్నించాడు. ఈ జన సమూహం ఫిబ్రవరి 10న బయలుదేరి మారింగా స్కూలును తగలబెట్టారు. పోలీసుల పోస్టులను, లైనును కేసూరు వద్ద కూలగొట్టారు. అందులో ఒక గుంపు విడిపోయి కరంజీ స్కూలును తగులబెట్టడంతో దీవాన్ని తీసుకురావడానికి
రక్షణగా నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్ బందీలు చేశారు. ఈ సమూహము గార్డులను కించపరచలేదు. వారి ఆయుధాలను స్వాధీనపరుచుకుని వారిని వదిలివేశారు. ఒకవేళ దీవాన్ ప్రధాన రహదారిలో రానట్లయితే బోండియా మాజీ ఆధ్వర్యంలో తిరుగుబాటుదారుల్లోని ఒక వర్గం కోయర్ నది ఒడ్డుకు చేరుకుని ఆ మార్గాన్ని దిగ్బంధం చేయడానికి వెళ్ళారు. మిగిలిన వారు ప్రధాన రహదారులను నిలుపుదల చేయడానికి దిల్మిల్లీకి వెళ్ళారు. బుద్ధు మాజీ హరిచంద్ నాయకులు దీనికి నాయకత్వం వహించారు. ఇది తిరుగుబాటుకి ఒక ఉదాహరణగా మనం అంటే అప్పుడు జరిగిన సంఘటనని మనం చెప్పుకోవచ్చు. ఈ తిరుగుబాటు అంటే అటవీ జాతుల వారు ఏ రకంగా తిరుగుబాటు చేశారనేది. ఇది ది బ్రిట్ నుండి ఉత్తరం అంటే బ్రిటన్ ఆయన ఉత్తరం రాశాడు. పొలిటికల్ ఏజెంట్ ఆయన. ఛత్తీస్గఢ్ ఫ్యూడేటరీ స్టేట్స్ టు కమిషన్, ఛత్తీస్గఢ్ ఫ్యూడేటరీ స్టేట్స్ నుంచి కమిషనర్ రాశాడు. ఛత్తీస్గఢ్ డివిజన్ అంటే ఈ అదే అడ్రస్ ఛత్తీస్గఢ్ ఫ్యూడేటరీ స్టేట్ కమిషనర్కి రాశారు. ఛత్తీస్గఢ్ జూన్ ఎప్పుడు రాశారంటే జూన్ 23, 1910లో రాశారు. ఈయన పొలిటికల్ ఏజెంట్ ది బ్రిట్. థ్యాంక్ యూ.